హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి తనువుల కలయిక పార్ట్ 6. శ్రావణి ఇంట్లో నుంచి పంపించారు. ఆమెకు ఎటు వెళ్ళాలో అర్థం కాక, వాసు నువ్వు నా కోసం తొందరగా రావచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా సాయంత్రం అయ్యింది. ఆకాశంలో ముదురు నీలి మేఘాలు గుమిగుమిలాడుతున్నాయి. గాలిలో ఒక వింత ఆందోళన తొంగి చూస్తుంది. వాసు ఇంటికి తిరిగి వస్తున్నాడు. కారు భవనం బయట అవగానే అతను ఊపిరి పీల్చుకొని, సరే ఈరోజు పని త్వరగా పూర్తయింది, ఇప్పుడు నేను శ్రావణితో కాసేపు కూర్చుంటాను అని అన్నాడు. సాయంత్రం తన జీవితంలో అత్యంత చీకటి క్షణం కాబోతుందని అతనికి తెలియదు. అతను తలుపు తెరిచేసరికి ఇంట్లో లైట్ వెలిగిపోయాయి, కానీ వాతావరణం భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఇంట్లో నవ్వు లేదు, శబ్దం లేదు అని అనుకుంటారు. వాసు కాల్ చేస్తూ అమ్మా, నాన్న, శ్రావణి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అతను నేరుగా తన గదికి పరిగెత్తుతాడు. తలుపు తెరిచి చూస్తే చెల్లాచెదురుగా ఉన్న బట్టలు, విరిగిన గాజులు మరియు శ్రావణి నేలపై పడి చదువుతున్న పుస్తకం కనిపించాయి. వాసు అడుగులు ఆగిపోయాయి. నెమ్మదిగా పుస్తకం తీసుకుంటున్నాడు. పేజీలు దుమ్ము, కన్నీటితో గుర్తులతో నిండి ఉన్నాయి. వాసు బాధతో శ్రావణి ఎక్కడ ఉన్నది అని అడుగుతాడు. అతనితో ఏదో ఎటుపోయిందో నాకేం తెలుసు అని యామిని వచ్చి ఆమె వెళ్ళిపోయింది, మేము ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టాము అని అనగానే వాసు మనసు పిడుగుపడినట్టు అనిపించింది. రాజ్, అవును, ఆమె దానికి అర్హురాలు కాదు, అందుకే ఆ అమ్మాయిని మనం ఇంటి నుంచి పంపించాము అని అనగానే వాసు కనుపాపలా చూసుకున్నాను అని అనుకొని అతని పెదవులు ఉనికిపోతున్నాయి. ఆమె అరిచింది, మీరు నా ప్రాణాన్ని ఈ ఇంట్లో నుంచి తీసేశారు. ఆమె ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? ఆమె భయపడి ఆకలితో ఉండాలి, మరియు ఆమెను మీరు తలుపు నుండి బయటికి తోసేశారు. అతని దగ్గరలో ఉన్న టేబుల్ నుండి ఒక జాడీని తీసుకొని గోడకి విసిరేశాడు. గాజు మొక్కలు ప్రతి చాట చెల్లా చెదరగా పడిపోయాయి. యామిని భయంతో, నువ్వు తెలివి తక్కువవాడుగా ఏం చేస్తున్నావు? తెలివిలోకి వచ్చి ప్రవర్తించు అని అంటాడు. వాసు పిచ్చి గొంతుతో, నువ్వు నా ఆత్మను ఇంటి నుండి బయటికి పంపేటప్పుడు నాకు తెలివి తప్పింది. ఆమె నా ఊపిరి, నా ప్రాణం. ఇప్పుడు బయట ఎక్కడ ఉంటుందో ఏమో, ఒంటరిగా ఉంది అని ఆలోచిస్తాడు. అతను ఆవేశంగా మెట్లు దిగడం ప్రారంభించాడు. రాజు వెనక నుండి పిలిచాడు, వాసు ఆలస్యం అవుతుంది, వెళ్ళకు అని అనగానే వినకుండా వెళ్ళిపోతాడు. అతని కళ్ళల్లో పిచ్చి మాత్రమే ఉంది. అతని ముఖం ఎర్రగా ఉంది, పెదవులు ఎండిపోయాయి. అతను మంటల్లో ఉన్నట్లు కనిపించాడు. మరోవైపు శ్రావణి నగరంలోని పాత ప్రాంతంలోని ఒక నిర్జీవ వీధిలో నడిచింది. వర్షం ఇంకా బానే పడుతూ ఉంటుంది. ఆమె బట్టలు తడిసిపోయాయి. ఆమె చుట్టూ ఆమె ముఖాన్ని అతుక్కుపోయాయి. ఆమె చల్లని గాలితో వణుకుతుంది. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి, కానీ ఆమె కళ్ళల్లో ఇంకా ఆశ ఉంది. వాసు నా కోసం ఖచ్చితంగా వస్తాడు. ఇంతలో వెనక నుంచి బైక్ శబ్దం వినిపించింది. ముగ్గురు అబ్బాయిలు బైక్ మీద ఉన్నారు. మురికి సంగీతం చేస్తున్న చేతిలో సిగరెట్లు పట్టుకున్నారు. వాళ్ళు నెమ్మదిగా బైకుని శ్రావణి వైపు తిప్పాడు. దానిలో మొదటి వ్యక్తి, ఏ పాప, నువ్వు చాలా అందంగా ఉన్నావు, దేవకన్యలా ఉన్నావు, ఒకసారి నా వైపు చూడు అని అంటాడు. ఇంకో అబ్బాయి, ఎక్కడికి వెళ్తున్నావు బేబీ, నేను లిఫ్ట్ ఇవ్వనా అని అడుగుతాడు. శ్రావణి తన అడుగులు వేగవంతం చేశాయి, కానీ అబ్బాయిలు ఆమె దారిని అడ్డుకున్నారు. వర్షం ఎప్పుడు తీవ్రమైంది ఏమిటి, అలా తొందరగా రాత్రి ఇప్పుడే మొదలయ్యింది అని అనగానే శ్రావణి భయంతో వెనక్కి తగ్గింది. దయచేసి నన్ను వెళ్ళనీయండి అని అనగానే, నువ్వెందుకు అలా సిగ్గుపడుతున్నావు, మేము సహాయం చెయ్యాలనుకుంటున్నాం అని అనగానే అతను శ్రావణిని లాక్కోవడానికి ప్రయత్నించాడు. శ్రావణి గట్టిగా అరిచింది, నన్ను వదిలేయండి. ఆ సమయంలో వెనక్కి నుండి ఒక పెద్ద ప్రతిధ్వనించింది.
ముగ్గురు అబ్బాయిలు వెనక్కి తిరిగి ఒక అబ్బాయి అక్కడే నిలబడి ఉన్నాడు. పొడవైన వాడు నల్లటి దుస్తులు ధరించి వర్షంలో కూడా అతని చూపు కత్తిలా మెరుస్తుంది. అతని చేతిలో ఒక మండపాటి ఇనుపరాడు ఉంది. అతన్ని నేరుగా వారిపైకి వచ్చి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొదటి అబ్బాయి చేతిని కొట్టాడు. ఆ బాలుడు బాధతో అరిచాడు. మిగతా ఇద్దరు అబ్బాయిలు పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళని తన్ని పడేశాడు. నువ్వు ఒక స్త్రీ మీద చెయ్యి ఎత్తుతావా? ఇప్పుడు నీ చేతులు జీవితాంతం వణుకుతాయి. ముగ్గురు బైక్ తీసుకొని పారిపోయే వరకు అతను వారిని కొట్టడం కొనసాగించాడు. శ్రావణి ఇంకా వణుకుతూనే ఉంది. ఆమె ముఖం భయంతో ఉండిపోయింది. ఆమె మెల్లగా ధన్యవాదాలండి అని చెబుతుంది. ఆ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి తన జాకెట్ తీసి ఆమె భుజాలపై వేశాడు. శ్రావణి అతని కళ్ళల్లోకి చూసింది. వాటిలో ఏదో వింత ఉంది, నొప్పి మరియు రహస్యం వంటివి. శ్రావణి, నువ్వు ఎవరు అని అడుగుతుంది. ఆ అబ్బాయి కొంచెం అత్యాశతో, నాకు పేరు పెట్టడానికి సమయం దొరకలేదు, కానీ జనాలు నన్ను విరాట్ అని పిలుస్తాడు. మరోవైపు వాసు పిచ్చివాడిగా వీధుల్లో పరిగెత్తుతున్నాడు. వర్షం అతని బట్టలు తడిసిపోతున్నాయి, కానీ అతను పట్టించుకోలేదు. శ్రావణి, శ్రావణి అని ప్రతి మలుపులోని ఆమె పేరు పిలుస్తున్నాడు. తడిగా కనిపించే ప్రతి అమ్మాయి అతని హృదయాన్ని వణికిస్తుంది. అతను గోడలాంటి కొట్టి అతను మాట్లాడుకుంటూ, ఆమె భయపడి ఉండాలి. ఆమె చల్లని వీధిలో ఒంటరిగా ఉండి ఎవరైనా ఆమెకు ఏదైనా చెబితే నేను అన్నీ నాశనం చేస్తాను అని అనుకుంటాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కానీ పిచ్చిగా తిరుగుతున్నాడు. అతను నవ్వేవాడు, అతన్ని ఏడ్చేవాడు, తరువాత నేలపై కూర్చొని తల పట్టుకునేవాడు. నేను వస్తున్నా శ్రావణి, నేను అంత ఎక్కడికి వెళ్ళకు. దూరంగా ఒక వీధి మూలలో విరాట్ శ్రావణి తన కాళ్ళకి తీసుకెళ్ళాడు. ఆమె పెదవులు వణుకుతూ సీట్లో నిశ్శబ్దంగా కూర్చొని, నేను వాసు దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది. ముందు నువ్వు శాంతించాలి, తర్వాత నేను వాసుకి పరిచయం చేస్తాను అని చెబుతుంది. అతని చిరునవ్వుల్లో ఏదో వింత ఉంది. అతనికి వాసు తెలిసినట్లుగా. కెమెరా నెమ్మదిగా జూమ్ అవుతుంది. ఒకవైపు వాసు నగర వీధిలో పిచ్చివాడిగా పరిగెత్తుతున్నాడు. మరోవైపు రహస్యమైన విరాట్ కారులో కూర్చున్న శ్రావణిని తెలియని ప్రయాణంలో వెళుతుండ్రు. ఆ కార్ చీకటి నగర వీధుల గుండగా వేగంగా దూసుకుపోయింది. గతంలో జరిగిన ఏదో నేరానికి సాక్ష్యంగా వర్షపు చినుకులు తగులుతున్నాయి. శ్రావణి సీట్లో గుమిగూడి కూర్చుంది. విరాట్ కారు నడుపుతున్నాడు. నిశ్శబ్దంగా మరియు భయంకరంగా ప్రశాంతంగా ఉన్నారు. అతని వేళ్ళు స్టీరింగ్ వీల్ మీద ఉన్నాయి, కానీ అతని కళ్ళు మరేదో వెతుకుతున్నాయి. అకస్మాత్తుగా కారు ఒక నిన్నమైన ఫ్లైఓవర్ కింద ఆగింది. శ్రావణి భయపడి, నువ్వు కారు ఎందుకు ఆపావు అని అడుగుతుంది. విరాట్ ఇంజన్ ఆపేశాడు. కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్దంగా ఉంది. తరువాత మెల్లగా అన్నాడు, ఎందుకంటే ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. శ్రావణి అతని వైపు చూసి, నిజమా? దేని గురించి అని అడుగుతుంది. విరాట్ తన టేబుల్లో నుంచి ఒక పాత నలిగిన ఫోటో తీసి శ్రావణికిచ్చాడు. ఆ ఫోటో చూడగానే శ్రావణి శరీరం కోపంగా మారింది. ఆ ఫోటోలో వాసు ఉన్నాడు. అతను రక్తంతో తడిసిపోయాడు. అతని కళ్ళు అదే మంటతో మండుతున్నాయి. అదే పిచ్చి. అతని పక్కన విరాట్ నిలబడి ఉన్నాడు. శ్రావణి గొంతు తడబడింది. ఈ ఫోటో నీకు ఎక్కడి నుంచి వచ్చింది? విరాట్ చిన్నగా నవ్వుతూ, ఎందుకంటే ఆ రాత్రి వాసు ఒక వ్యక్తిని చంపినప్పుడు నేను అక్కడే ఉన్నాను అని అన్నాడు. ఇది విన్న శ్రావణి ఊపిరి ఆడక తడబడుతూ ఏమిటి అని అడుగుతుంది. విరాట్ మొదటిసారి అతని వైపు చూసి ఇలా అన్నాడు, 7 సంవత్సరాల క్రితం ఒక చీకటి రాత్రి, ఒక రోజు వాసు చేతులు వణుకుతున్నాయి, కానీ అతనికి కళ్ళు కాదు. ఆమె పెదవులు తెల్లగా మారాయి. మరి ఆమె నువ్వు అబద్ధం చెబుతున్నావు కదా అని అరిచింది. శ్రావణి ఎక్కువ ధైర్యం చెప్పడానికి విరాట్
కాటికి తెరిచి ఆ రోజు అబ్బాయిలను కొట్టిన అదే ఇనుపరాడును బయటికి తీశాడు. నీకు గుర్తుందా? అది కూడా అదే ఆయుధమే. ఆ రాత్రి కూడా శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె వాసు అలాంటివాడు కాదు. అతను నన్ను రక్షిస్తాడు అతను చెప్పింది. విరాట్ ఆమెను అడ్డుకొని, అతను అప్పటి కూడా ఎవరినో కాపాడుతున్నాడు. నువ్వు అతని మొదటి ప్రేమ అనుకుంటున్నావా? కాదు, అతను చాలామంది అమ్మాయిలను ప్రేమించాడు అని చెప్తాడు. ఇది విన్న శ్రావణి స్పందించపోయింది. నేను ఆ కేసును పట్టుకున్నాను అని అతను మెల్లగా అన్నాడు. శ్రావణి ఆశ్చర్యంగా అడిగింది, నువ్వు ఎవరు? విరాట్ నా జాకెట్ కాల్ని సరిచేసుకున్నాడు. నేను వాసు నీడలో జీవించిన వాడిని. అతను నేరం మరియు అతని శక్తి కూడా తరువాత. అతను చాలా నెమ్మదిగా ప్రమాదకరమైన స్వరంతో, మరియు ఇప్పుడు నువ్వు అతని అతిపెద్ద బలహీనత, శ్రావణి అన్నాడు. మరోవైపు వాసు అకస్మాత్తు ఒక మలుపు వద్ద ఆగిపోయాడు. అతనికి తల తిరిగినట్లు అనిపించింది. అతని గుండె విపరీతంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతనికి ఏదో తప్పు జరుగుతుంది అని అర్థమైంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విరాట్ ఇక్కడ కాదు, మరొక చోట ఆ విషయం చెప్తా అని శ్రావణిని తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విరాట్ వాసు శ్రావణి జీవితంలోకి బలవంతంగా ప్రవేశించి ఆమెను తన ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. శ్రావణి ఆమె జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి అతనితో గాఢంగా అనుబంధం ఏర్పరచుకుంది. కానీ ఆమె కోరుకున్నా కూడా అతని వదిలి వెళ్ళలేకపోయింది. ఇప్పుడు వాసు లేకుండా తన జీవితాన్ని ఊహించలేకపోతుంది. కవితి తల్లి ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. కానీ వాసు ఆమె చెయ్యి పట్టుకొని అందరి ముందు తన ఇంటికి తీసుకెళ్ళి ఆమెకు మద్దతిచ్చాడు. దీనివల్ల శ్రావణి అతని పట్ల లోతైన భావాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు వాసు రాజస్థాన్లో జరిగిన ఒక హత్య కేసులో చిక్కుకున్నాడని కూడా ఆమెకు తెలిసింది. ఆమెకు వాసు చాలా కాలంగా తెలియదు. అయినప్పటికీ ఆమె అతని పట్ల నమ్మకం మరియు భయం రెండింటి పెంచుకుంది. విరాట్ కారు రోడ్డు మీద వేగంగా దూసుకుపోయాడు. శ్రావణి గుండె గంటకు 200 మైళ్ళ వేగంతో కొట్టుకుంటుంది. అకస్మాత్తుగా కారు ఒక పెద్ద భవనం బయట ఆగింది. బయట నుండి చూస్తే ఆ భవనం అద్భుతంగా మరియు రహస్యంగా కనిపించింది. దాని చుట్టూ ఎత్తైన గోడలు, పెద్ద చెట్లు మరియు విశాలమైన తోట ఉన్నాయి. ఇది చాలా ధనవంతుడి ఇల్లు అని స్పష్టంగా తెలుస్తుంది. శ్రావణి మనసులో ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. అంత ధనవంతుడైతే అతను వాసు నీడలో ఎందుకు జీవిస్తున్నాడు? మరియు వాసు నిజంగా హత్య చేసి ఉంటే రేవంత్ అతన్ని ఎందుకు మద్దతిస్తున్నాడు? ఈ ప్రశ్నలు శ్రావణిని బాధించాయి. కానీ ఆమె ఎప్పుడూ రేవంత్ను ఏమీ అడగలేదు. రేవంత్ కారు దిగాడు. శ్రావణి అతన్ని అనుసరించింది. వారిద్దరూ భవనం లోపలికి వెళ్ళారు. వారు గేటు వద్ద నిలబడ్డాడు. రేవంత్ శ్రావణి వైపు చూసి, గెస్ట్ రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకో. అస్సలు చింతించకు. నేను నిన్ను వాసు నుండి త్వరలోనే బయటకు తీసుకొస్తాను. వాసు ఎంత ప్రమాదకరమైన మనిషి నీకు తెలియదు. అతను అమ్మాయిల ప్రేమను పట్టించుకోడు. అతను వాళ్ళని అలాగే వాడుకుంటాడు మరియు అతను నీ విషయంలో కూడా అలాగే చేస్తున్నాడు అని అన్నాడు. నువ్వు నాకెందుకు సహాయం చేస్తున్నావు? నేను నిన్ను కూడా తెలుసుకోలేదు కదా. నువ్వు నన్ను కలవడం ఇదే మొదటిసారి. నువ్వు నాకు సహాయం చేయడానికి నాకు ఎలాంటి సంబంధం ఉంది అని శ్రావణి ఆశ్చర్యంగా అడిగింది. వాసు చాలామంది అమ్మాయిలు జీవితం నాశనం చేశాడు కాబట్టి నేను నీకు సహాయం చేస్తున్నాను. నీ జీవితం కూడా నాశనం కావటం నాకు ఇష్టం లేదు. ఒక మనిషిగా నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని రేవంత్ ఏమాత్రం సంకోచించకుండా అన్నాడు. వాసు నన్ను ఇలా చెయ్యగలరని నేను అనుకోను. అతను నన్ను ప్రేమిస్తాడు అని శ్రావణి ప్రశ్నించింది. ఒక వ్యక్తి ఇంత తప్పుగా ఎలా ఉండగలడు? మరొకరిని పిచ్చిగా ఎలా ప్రేమిస్తాడు? నవ్వుతూ, మీ అమ్మాయిల సమస్య ఇదే. మీరు చాలా తేలికంగా నమ్ముతాడు అని అన్నాడు. శ్రావణి విరాట్ వైపు చూసింది. కానీ ఏమీ అనలేదు.
గెస్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. నేను నీకు భోజనం పంపుతాను, తిని పడుకో, ఎక్కువగా చింతించకు. ఈ ప్రపంచంలో చాలా మృతిగా ఉంది. ఇక్కడ ప్రజలు ఎప్పుడు అమ్మాయిలను వాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు అని రేవంత్ అన్నాడు. దాంతో రేవంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రావణి గెస్ట్ రూమ్కి వెళ్ళి పడుకుంది. వాసు ప్రేమ ఆమె కళ్ళల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. విరాట్ ఏరో ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా అని ఆలోచిస్తూ కూర్చుంది. శ్రావణి వాసు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి శ్రావణి వాసుకు ముద్దు ఇచ్చి నిద్రపుంచింది. కానీ ఆమె చాలాసేపటిని తన పక్కనే కూర్చుంది. కొన్నిసార్లు అతని ముఖం వైపు చూస్తుంది. కొన్నిసార్లు అతను చెదిరిన జుట్టును సాఫ్ట్గా ఇప్పుడు చేస్తాడు. వాసు శ్రావణి కోసం వెతుకుతూ ఒక చోట కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడ ఒక అమ్మాయి వచ్చి తన ఇంటికి తీసుకొని పోయింది. వాసు శ్వాస నెమ్మదిగా లోతుగా అవుతుంది. నిద్రపోతున్నాడు అని అనుకుంటారు. ఉదయపు సూర్యకాంతికి ఉండగా ప్రదర్శించిన వాసు కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కొన్ని క్షణాలు తాను ఎక్కడ ఉన్నాడో అతనికి అర్థం కాలేదు. అప్పుడు తన చెయ్యి ఇంకో ఎవరి చేతుల్లో ఉందని అతను గ్రహించాడు. అతను అటువైపు ఇటువైపు చూశాడు. అక్కడ అతని పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఉంది. రాత్రి అలసటతో ఆమె కళ్ళు బరిసేశాయి. వాసు ఆమెను కాసేపు మౌనంగా చూశాడు. నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా? అతన్ని మెల్లగా అడిగింది. ఆ అమ్మాయి నవ్వి, అవును, నేను ఎక్కడికైనా వెళ్ళి ఉంటే నువ్వు మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయేవాడివి అని అంటుంది. ఆ మాట విన్న వాసు చిన్నగా నవ్వి, నన్ను ఆపుతావా ఏంది మళ్ళీ అని అడుగుతాడు. ఆ అమ్మాయి అతని వైపు ఓన్లీ కనీసం నేను ప్రయత్నించగలిగాను అని చెప్పింది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు ఉండిపోయారు. వాసు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అతను ఇప్పుడు పూర్తిగా స్పృహలోకి వచ్చాడు. అతని కళ్ళు ఆ అమ్మాయి ముఖం మీద పడ్డాయి. నువ్వు నిజంగా వింతగా అమ్మాయి అని అన్నాడు. ఎందుకని అడుగుతుంది. వాసు నవ్వి, ఎందుకంటే నువ్వు నా కోసం అలా చేస్తున్నావు కాబట్టి. ఎటువంటి కారణం లేకుండా అని అడుగుతాడు. ప్రతిదీ ఒక కారణం వల్ల జరగదు, కొన్ని నిమిషాలు అలానే జరుగుతాయి అని ఆ అమ్మాయి మెల్లగా అంటుంది. వాసు ఆ అమ్మాయిని లోతుగా మారి, ఇష్టం ప్రేమ రెండు ఒకటేనా అని అంటాడు. ఆ అమ్మాయి, నేను నీ దగ్గరికి వస్తే నువ్వు దూరంగా వెళ్ళిపోతావేంది? మరి ఇష్టం ప్రేమ నీకు తెలియాలి కదా అని అంటుంది. ఆ అమ్మాయి ఊపిరి గట్టిగా పీల్చుకొని మరియు ఆమె సంకోచంగా నీకు ఏమైనా కావాలా అని అడుగుతుంది. వాసు ఆమె చెయ్యి పట్టుకొని తన వైపు లాగాడు. ఆ అమ్మాయి అతని పక్కనే ఉంది. వారి ఊపిరి పీల్చుకొని అంత దగ్గరగా ఉంది. నీకు దగ్గర ఉండటం వల్ల కొంచెం నొప్పి తగ్గుతుంది అని అన్నాడు. ఆ అమ్మాయి అతని ఛాతీపై చెయ్యి వేసి, నేను అన్ని బాధలను భరిస్తాను, నిన్ను నువ్వు చిన్నగా చూసుకో అని అంటుంది. వాసు ఆమెను మొదటిసారి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంది. ఆ క్షణం ఎప్పటికీ నిలిచిపోతుందని ఆమెకు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత వాసు ఆమె జుట్టులో తన ముఖాన్ని దాచుకొని, నేను నీకు అలవాటు పడుతున్నాను అని అన్నాడు. రాసి నెమ్మదిగా తరుణ ముఖాన్ని పైకి లేపాడు. ఈసారి అతని చూపు మొన్నటి కంటే మృదువుగా మారింది. ఆ అమ్మాయి తన అడ్డంగా ఊపిరి పీల్చుకుంటూ, ఎప్పుడు కాదు అని అంటుంది. వాసు మెల్లగా ఆమె నుదురును అతని నుదురుకు ఆనించాడు. ఇద్దరు కళ్ళు మూసుకొని ఉన్నాడు. గదిలో ఊపిరి పీల్చుకునే శబ్దం మాత్రమే వినిపించింది. వాసు మెల్లగా అన్నాడు, నా బేబీ డాల్ని నేను మర్చిపోలేను, కానీ నాకు ఇప్పుడు నువ్వు కావాలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. వాసు ఆమె కళ్ళల్లో కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ మరుసటి క్షణంలోనే ఆమె స్వయంగా వాసుని కౌగిలించుకుంది. వాసు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆమెను వదిలిపెట్టడం ఇష్టం లేనట్టుగా ప్రవర్తించాడు. ఇప్పుడు అతను శ్రావణిని మర్చిపోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అతను నిజంగానే ఆ అమ్మాయికి దగ్గర అవ్వడం మొదలుపెట్టాడు. మరియు మొదటిసారిగా ఆ అమ్మాయి తాను ఇకపై కేవలం అపరిచితురాలు కాదని అనిపించింది. తను వాసుకి అవసరంగా మారిపోయిందని అనిపించింది. వాసు ఆ అమ్మాయిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టారు. ఇతర గట్టిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టారు. వాసు ఆమె పెదవుల మీద తన పెదవులను పెట్టాడు. ఇద్దరు పెదవులు చిక్కుకుపోయాలి. చాలాసేపు గాఢంగా ముద్దు పెట్టుకున్న తరువాత వాసు ఆమె బట్టలు విప్పడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత బట్టలు విప్పారు.
మరియు ఊపిరి పీల్చుకున్నంత శబ్దం ప్రతిధ్వనించింది. విరాట్ వాసు ఎక్కడున్నాడో తెలుసుకొని తన నిజ స్వరూపాన్ని శ్రావణికి చూపించాలని అనుకుంటాడు. తన రూట్ మ్యాప్ ద్వారా వాసు ఒక ఇంట్లో ఉన్నాడని గ్రహించాడు. వెంటనే శ్రావణిని తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రావణి ఏమైంది సార్ అని అడుగుతూ ఉండగా, నీకు ఒక విషయం తెలియాలి. నీ మంచివాడు అని అనుకుంటున్నావు కదా వాసు, అతను ఎలాంటివాడో నీకు చూపిస్తా పది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే శ్రావణి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే విరాట్ వెనకాల శ్రావణి కూడా తన కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్గా ఒక ఇంటికి దగ్గర వాసు బైక్ ఆగింది. అది చూడగానే శ్రావణి ఇది వాసు బైక్ అని ఆశ్చర్యపోతుంది. శ్రావణి, విరాట్ ఒక గదిలో కిటికీలో నుంచి చూస్తారు. అక్కడ వాసు, ఒక అమ్మాయి ఇద్దరు కలవడం చూసి శ్రావణి అక్కడ కింద కూర్చొని ఏడుస్తుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇతను నన్ను మోసం చేశాడు అని గట్టిగా ఏడుస్తుంది. ఆ శబ్దం విని వాసు బయటికి వస్తాడు. అక్కడ బేబీ డాల్ని చూసి ఒక్కసారిగా ఉలికి పడిపోతాడు. ఏమైంది బేబీ డాల్ అని గట్టిగా అనగానే శ్రావణి, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవద్దు, నువ్వు చెడ్డవాడివి, రాక్షసుడివి అని వాసు చెంప మీద దెబ్బ కొడుతుంది. నీ కోసం నా తల్లిదండ్రుల్ని కూడా వదులుకొని వచ్చాను. నాకు తగిన శాస్తి జరగాల్సిందే అని బాధపడుతూ ఉంటుంది. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. పెద్దలు చెప్పిన మాటల్ని నమ్మాలి అని శ్రావణికి తెలిసొచ్చింది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, మనం గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. పెద్దలు చెప్పిన మాటలు వింటూ ఉండాలని, వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదని, వాళ్ళని బాధ పెడితే మనకి తగిన శాస్త్రి. నమ్మకం లేని ప్రేమ వేళ్ళు లేని చెట్టు లాంటిది. ప్రేమ అంటే స్వార్థం కాదు, పరస్పర అర్థం చేసుకోవడం. గౌరవం ఉన్న చోటే నిజమైన ప్రేమ నిలుస్తుంది. కోపంలో మాట్లాడిన మాట ప్రేమలో పడిన గాయం అవుతుంది. సందేహం పెరిగితే ప్రేమ తగ్గుతుంది. ప్రేమ అంటే ఒకరినొకరు మార్చుకోవడం కాదు, అంగీకరించుకోవడం. చిన్న అబద్ధం కూడా పెద్ద దూరాన్ని సృష్టిస్తుంది. ప్రేమలో ఓర్పు ఉంటే సంబంధం దీర్ఘకాలం నిలుస్తుంది. ప్రేమించడం సులువు, ప్రేమను నిలబెట్టుకోవడం గొప్పతనం. అలా కాకుండా ప్రేమను ఎప్పుడుగా తక్కువ చేయకూడదు. ప్రేమలో మాట కంటే మనసు చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.